ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ నవమోऽధ్యాయः. రాజవిద్యా రాజగుహ్యయోగः. శ్రీ భగవాన్ ఉవాచ. నైన్త్ చాప్టర్ భగవద్గీత. ఓకే. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను: ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీవు రహస్యమైన జ్ఞానమును మరల వివరముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. సీక్రెట్ చెప్పాడనమాట అర్జునుడికి. శ్రీ భగవానుడి ఇట్లా పలికాను: ఓ అర్జున, నీవు దోష దృష్టి లేని భక్తుడవు కనుక నీకు ఉండాలి. నీకు రహస్యమైన జ్ఞానమును మరల వివరముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. 2. ఈ బ్రహ్మజ్ఞానం విద్యలకు తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సులువైనది. ఓకే. ఈజియెస్ట్ వే చెప్పాడు అనమాట సీక్రెట్. మళ్ళీ, ఈ బ్రహ్మజ్ఞానము విద్యలకు తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సులువైనది. 3. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమునందు మళ్ళీ మళ్ళీ పడుచున్నారు. సో బేసిక్గా విశ్వాసం లేకపోతే కష్టం. ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమునందు మళ్ళీ మళ్ళీ పడుచున్నారు. 4. నిరాకార పరబ్రహ్మమైన నా చేతనే ఈ జగత్తంతయును వ్యాపించబడి ఉన్నది. ప్రాణులన్నీయును నాయందేయున్నవి, కానీ వాస్తవముగా నేను వాటి యందు లేను. ప్రాణులన్నీ నాయందే ఉన్నవి, కానీ వాస్తవముగా నేను వాటి యందు లేను. ఓకే. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తు అంతయును వ్యాపించబడి ఉన్నది. ప్రాణులన్నీను నాయందే ఉన్నవి, కానీ వాస్తవముగా నేను వాటి యందు లేను. 5. ఈ ప్రాణులన్నీను నాలో స్థిరముగా లేవు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ ప్రాణులన్నీను నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించునదియు పోషించునదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ భూతముల యందు ఉండునది కాదు. ఈ ప్రాణులన్నీయు నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడు. ఈ భూతములన్నింటినీ సృష్టించునదియు పోషించునదియు నేనే అయినను సృష్టించింది పోషించింది నేనే అయినను యథార్థముగా నా ఆత్మ భూతముల యందు ఉండునది కాదు. యథార్థంగా నా ఆత్మ భూతముల యందు ఉండునది కాదు. ఓకే. 6. ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమయ్యుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అంటే ప్రాణులు అన్నీయును నాయందే ఉన్నవని గ్రహించుము. ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు గాలి సర్వదా ఆకాశమునందే స్థితమయ్యుండును. ఓకే. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అన్నీయును నాయందే ఉన్నవని గ్రహించుము. ఓకే. 7. ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములన్నీను నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనముగును. సృష్టి ఆరంభమున నేను మరల వాటిని సృజించుచుందును. కల్పాంతము. ఓకే. కల్పం టైం ఎండ్లో భూతములన్నీయును కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనముగును. సృష్టి ఆరంభమున నేను మరలా వాటిని సృజించుచుందును. అది ఇప్పటికోగా ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలకు. సరే. 8. తమ తమ స్వభావవశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము మరల పుట్టించుచున్నాను. ఓకే. తమ తమ స్వభావవశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును
భూత సముదాయము తమ తమ స్వభావవశమున పరతంత్రమయ్యున్న తమ తమ స్వభావ వశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును. ఓకే, తమ తమ స్వభావ వశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము మరల మరల పుట్టించుచున్నాను. ఓకే. 9. ఓ అర్జున, ఆ సృష్ట్యాది కర్మలయందు సంగము లేక ఉదాసీనుని వలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. ఓ అర్జున, ఆ సృష్టి ఆది కర్మలయందు సృష్టి ఆది కర్మలయందు సంగము లేక ఉదాసీనుని వలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. ఓకే, నేను సృష్టిస్తున్నాను, మళ్ళీ పుట్టిస్తున్నాను, మళ్ళీ అంతమొందిస్తున్నాను, అన్నిటినీ నా ప్రకృతిలోకి అన్నీ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. కానీ ఇవన్నీ చేసినా నేను చేసే కర్మ నన్ను బంధింపదు అంటా ఉన్నాడు. ఓకే, ఫెంటాస్టిక్ కృష్ణ. 10. ఓ అర్జున, సాక్షీభూతుడైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే జగత్తు పరిభ్రమించుచున్నది. సాక్షీభూతుడనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? నేను చేయట్లేదు అట్లని కాదులే. ఓకే, ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలనే జగత్తు పరిభ్రమించుచున్నది. ఓకే. 11. నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి నన్ను అలక్ష్యము చేయుచున్నారు. ఇది కూడా చెప్పేశాడు, జనాలు ఏమనుకుంటున్నారని కూడా. ఓకే, నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములు ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి నన్ను అలక్ష్యము చేయుచున్నారు. లేదు దేవుడా, అలా అనుకోవద్దు. 12. వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే ఇది మటుకు భలేవాడాడు, విపరీత జ్ఞానం అది తెలివి అనేసి. ఓకే, వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావాలను పొందుచున్నారు. ఓకే, బేసిక్గా విపరీత జ్ఞానము, ఆశలు, వాళ్ళు వ్యర్థమైన ఆశలు కర్మల వల్ల జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావాలను పొందుచున్నారు. ఓకే. 13. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను అవ్యయునిగాను అంటే అక్షర స్వరూపునిగాను. ఓకే, అక్షర స్వరూపునిగాను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజించుచున్నారు. ఓకే, ఫెంటాస్టిక్. దేవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగను అవ్యయునిగను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజించుచున్నారు. 14. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము కీర్తింతురు, నన్ను చేరుటకు యత్నింతురు, పదే పదే నాకు ప్రణమిల్లుదురు, సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు, అనన్య భక్తితో నన్ను సేవించుచున్నారు. ఓకే, ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము కీర్తింతురు, నన్ను చేరుటకు యత్నింతురు, పదే పదే నాకు ప్రణమిల్లుదురు, సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు, అనన్య భక్తితో నన్ను సేవించుచున్నారు. 15. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడిన విరాట్ స్వరూపమును ద్వైత భావముతో పూజించుచున్నారు. ఓకే, మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి
నా విరాట్ స్వరూపమును ద్వైత భావముతో పూజించుచున్నారు. 16. నేను క్రతువును, నేనే యజ్ఞమును, పిండమును నేనే, ఔషధలను నేనే, నేనే మంత్రమును, నేనే హవిస్సును, నేనే అగ్నిని, హోమరూప కర్మను నేనే అయి ఉన్నాను. ఓకే, అన్నీ నేనే అని చెప్తా ఉన్నాడు. ఓకే, నేనే క్రతువును, అంటే క్రతువు అంటే చేసే కర్మ క్రతు. నేనే యజ్ఞమును, ఓకే, పిండమును నేనే, ఔషధులను నేనే, నేనే మంత్రమును, నేనే హవిస్సును, నేనే అగ్నిని, హోమరూప కర్మమును నేనే అయ్యున్నాను. ఓకే శ్రీకృష్ణ. 17. ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాతయ్యను నేనే, తెలుసుకొనదగిన వాడను నేనే, పవిత్రుడను, ఓంకారమును నేనే, బుక్సామ యజుర్వేదములను నేనే. రుక్సామ రుక్సామ యజుర్వేద ఓ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదములను నేనే. అధర్వణ వేదం ఎట్లా పోయింది అంటే అధర్వణ వేదం నేను కాదేమో అయితే. రుక్సామ యజుర్వేదములను నేనే. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం. అధర్వణ వేదం గురించి మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా చెప్తాడా. ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాతయ్యను నేనే, తెలుసుకొనదగిన వాడను నేనే, పవిత్రుడను, ఓంకారమును నేనే, రుక్సామ యజుర్వేదములను నేనే. ఓకే. 18. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికీ స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికి నివాస స్థానమును శరణు పొందదగిన వాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమనర్చువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిదానమును, అవ్యయ బీజమును నేనే. ఓకే. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికీ స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికి నివాస స్థానమును శరణు పొందదగిన వాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమనర్చువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిదానమును, అవ్యయ బీజమును నేనే. అన్నీ నేనే. 19. ఓ అర్జున, సూర్యరూపమున నేనే తప్పించుచున్నాను. ఓకే, సూర్యుడు కూడా నేనే. సూర్యరూపమున నేనే తప్పించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపన మరలా వదలెదను. అమృతమును మృత్యువును కూడా నేనే. సత్తును శాశ్వతమైన ఆత్మను, అసత్తును నశ్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే. ఓ సత్తును అసత్తును అంటే శాశ్వతమైన ఆత్మను, అశాశ్వతమైన నశ్వరమైన సమస్త వస్తుజాలము కూడా నేను. ఓ అర్జున, సూర్యరూపమున నేనే తప్పించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపన మరల వదలను. ఇంత క్లియర్గా చెప్పాడు కదా వర్షాలు ఎట్ట పడతాయనేసి. అప్పుడే భగవద్గీతలోనే ఆ టైంలోనే వర్షాలు ఎలా పడతాయి సూర్యుడు వల్ల పైకి ఆ వాటర్ వేపర్ తెలుగులో ఏమంటారు, ఆవిరి నీళ్లు ఆవిరై పైకెళ్ళి మబ్బుల్లో ఉండి మేఘరూపంలో నుంచి వర్షం వస్తాను. అన్నీ అక్కడ క్లియర్గా ఆ టైంలోనే భగవద్గీతలు చెప్పేశారు. మన వాళ్ళు ఏం కనుక్కున్నారు సైంటిఫిక్లా. సరే. ఓ అర్జున, సూర్యరూపమున నేనే తప్పించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమును మరలా వదిలేదను. అమృతమును మృత్యువును కూడా నేనే. అమృతం కూడా నేనే, మృత్యువును నేనే. సత్తును అసత్తును కూడా నేనే. ఓకే. శాశ్వతమైన ఆత్మను, నశ్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే. 20. ఋగ్య జుస్సామ వేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దివ్యములైన దేవతాభోగములను అనుభవించుచున్నారు. ఓకే. ఋగ్య జుస్సామ వేదములచే ఋగ్యజుస్సామ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఋగ్యజుస్సామ ఋగ్ ప్లస్ యజుర్ ప్లస్ సామ
ఇక్కడ 3 వేదాలు అధర్వణ వేదం ఇక్కడ కూడా చెప్పలేదు. ఉమ్. ఋగ్యజుస్సామ వేదములచే పైన ఏం చెప్పాడు? ఓకే, ఋక్సామ యజుర్వేదమును, ఋగ్యజుస్సామ యజుర్వేదములు. ఓకే. ఋగ్యజుస్సామ వేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్య ఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దివ్యములైన దేవతాభోగములను అనుభవించుచున్నారు. 21. ఓకే. ఆ విశాల స్వర్గమునందు భోగములు అనుభవించి పుణ్యములు అయిపోగానే అంటే క్షీణింపగానే అయిపోగానే మరల మత్స్యలోకమునకు ప్రవేశించురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గ మత్స్య లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావము చే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే తిరిగి మానవ లోకమున జన్మించుచున్నారు. మత్స్యలోకము అంటే మానవలోకమా? మత్స్యలోకము అంటే ఓ ఓకే, ఇది ఆల్రెడీ పోయిన అధ్యాయాల్లో ఎక్కడో చెప్పారు, మళ్ళీ రిపీట్ అయింది. సరే. ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే అంటే మరల మర్త్యలోకమును ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు వేదత్రయ విహిత సకామ కర్మలు అంటే వేదం పరంగా వేదత్రయం, ఆ 3 వేదాలు వేదత్రయం అంటే ఋగ్యజుస్సామ వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఋగ్యజుస్సామ వేదములు వేదత్రయం వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గమత్యలోకముల మధ్య రాకపోకలు సాగించుదురు. అనగా పుణ్య ప్రభావము చే స్వర్గమునకు పోవుదు, పుణ్యము క్షీణింపగానే తిరిగి మానవ లోకమును జనించుచున్నారు. ఓకే, బేసిక్గా ఓకే. లాస్ట్ అధ్యాయంలో ఒక లైన్ చెప్పాడు, ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదే సీక్రెట్ అన్నాడు కదా అర్జునుడితో. 22. పరమేశ్వరుడైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును. పరమేశ్వరుడైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును. ఫెంటాస్టిక్ శ్రీకృష్ణ. 23. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు అవిధి పూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. ఇతర దేవుళ్ళని పూజిస్తే అజ్ఞానమా? ఇది కొద్దిగా సింగిల్ దేవుడికి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. వేరే దేవుళ్ళని పూజిస్తే అజ్ఞానంతో కూడినవి అంటూ అన్నాడు. సరే, ఏం చేద్దాం, భగవంతుడు చెప్పాడు. సరే, భగవద్గీతలో చెప్తుంది. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. సో బేసిక్గా శ్రీకృష్ణునే చేయాలంటా ఉన్నాడు. ఓకే. 24. ఏలనన సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు కావున పతనమగుచున్నారు, పునర్జన్మ పొందుచున్నారు. బేసిక్గా ఓకే, ఈయన చెప్పడం శ్రీకృష్ణుడు వేరే దేవతలను పూజించడం అంటే ఏంటి? హిందూ దేవతలనే, లేకపోతే అంటే ఇప్పుడు అన్నీ నేనే అంటా ఉన్నాడు. వేరే దేవతలు అంటే ఎవరు? ఎవరి గురించి చెప్తా ఉన్నాడు అనేది నాకు క్లియర్గా లేదు. సరే చూద్దాం, నెక్స్ట్ క్లియర్ చేస్తాడేమో. ఎందుకంటే సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు కావున పతనమగుచున్నారు, పునర్జన్మ పొందుచున్నారు. 25. 25 25 కింద కదా. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు, పితరులను సేవించువారు పితృలోకములకు వెళుదురు, భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందురు, నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. ఓకే, బేసిక్గా దేవతలు అంటే అదర్ దేవుళ్ళే, మళ్ళీ ఇన్ ద సెన్స్ లైక్ ఓకే ఎవరు జనరల్గా వేరే దేవుళ్ళు, హిందూ దేవుళ్ళే వేరే దేవుళ్ళు ఇస్తే, ఎందుకంటే దేవలోకం ఒకటి ఉంది కదా మధ్యలో,
దేవుడి దగ్గరికి శ్రీకృష్ణుడి దగ్గర వెళ్ళేదానికన్నా ముందు మధ్యలో దేవలోకం ఉంది. సో అందుకని ఆ దేవుళ్ళని ప్రార్థిస్తే ఆ దేవతలను పూజించేవారు దేవలోకములకు చేరుతున్నారు. పితరులను సేవించేవారు పితృలోకములకు వెళ్తున్నారు. సో మన పైనుండి పితృలోకం వెళ్తాం. భూత ప్రేతములను ఆచరించేవారు భూత ప్రేత రూపములను పొందుతురు. నన్ను ఆరాధించు భక్తులు మటికే నన్నే పొందెదరు. ఫెంటాస్టిక్. ఓకే, బేసిక్గా అదనమాట. ఇతర దేవుళ్ళు అంటే ఇవే దేవలోకంలోకి మట్టికే వెళ్ళగలరు. ఓకే, 26. పత్రం పుష్పం ఇది మనకు తెలుసు కదా. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. అంటే ఫలమో పత్రమో పుష్పమో ఫలమో నాకు భక్తితో ఇచ్చేవాడికి అని చెప్పి ఉంది. ఓకే, మీనింగ్ ఏంటంటే నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రము గాని పుష్పము గాని ఫలము గాని జలము గాని నేను ప్రత్యక్షముగా ఆరగింతును. ఓకే, నిర్మల బుద్ధితో అంటే నిర్మలమైన బుద్ధితో, నిష్కామమైన భావముతో పరమ భక్తునిచే, నిర్మలమైన మనస్సు నిర్మలమైన బుద్ధితో, నిష్కామం ఏ కోరిక లేకుండా, ఓన్లీ ఫర్ దేవుడు అన్నట్టు, ఓన్లీ ఫర్ శ్రీకృష్ణ అన్నట్టు నిష్కామ భావంతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రము గాని పుష్పము గాని ఫలము గాని జలము గాని నేను ప్రత్యక్షముగా ఆరగింతును. ఓకే దేవుడా. 27. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపు. ఓకే, బేసిక్గా అన్నీ నాకే సమర్పించు అంటున్నాడు. నీవు ఆచరించు కర్మను నాకే సమర్పించు, భుజించడి ఆహారమును నాకే సమర్పింపు, హోమము చేయు హవ్యమును నాకే సమర్పింపు, అర్పించు దానమును నాకే సమర్పింపు, ఆచరించు తపస్సును నాకే సమర్పింపు. ఓకే, సో దేవుడిని అన్నీ ఆయనకే సమర్పించి చేయమంటా ఉన్నాడు. ఓకే, అన్నం తిన్నా కానీ, ఏదన్నా కర్మ ఆచరించినా కానీ, హోమం చేసినా కానీ, హవ్యము సమర్పించినా కానీ, ఏదన్నా దానం అర్పించినా కానీ, తపస్సు ఆచరించినా కానీ. వెరీ గుడ్. 28. ఈ విధముగా సన్యాస యోగమునందు స్థిరచిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మ బంధముల నుండి ముక్తుడు వయ్యదవు, పిదప నన్నే పొందగలవు. ఓకే, అదనమాట మ్యాటర్. ఈ విధముగా సన్యాస యోగమునందు స్థిరచిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మ బంధముల నుండి ముక్తుడవయ్యదవు, పిదప నన్నే పొందగలవు. ఫెంటాస్టిక్. 29. నేను సకల భూతముల యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడునూ లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు, నేనును వారి యందు ఉందును. ఓకే, ఇంతకుముందు నేను ఏ భూతములలో ఉండను అన్నాడు, బట్ ఇప్పుడు నేను వారి యందు ఉందును అంటున్నాడు. ఎందుకని? వాళ్ళు నన్ను భక్తితో పూజించారు కాబట్టి. సరే, నేను సకల భూతముల యందును సమభావముతో వ్యాపించియుందును. ఓకే, అందరిలో సమభావంతో ఉంటాను అంటూ అన్నాడు. ఓకే, నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవడునూ లేడు. కానీ నన్ను భక్తితో భజించు వారు నా యందే యుందురు, నేను వారి యందు ఉందును. ఫెంటాస్టిక్. 30. మిక్కిలి దురాచరుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతన్ని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు, అనగా అతడు సాధువే అని గ్రహింపుము. దురాచారాలు అంటే కొద్దిగా చిన్న చిన్న చెడ్డ పనులు చేసేవాడైనా అనన్య భక్తితో నన్ను భజించినచో అతని సత్పురుషునిగానే భావింపదగును. ఒకవేళ చెడ్డ పనులు దురాచారం చేసిన వాడైనా కానీ దేవుణ్ణి భక్తితో కనుక ప్రార్థిస్తే అతనిని సత్పురుషునిగానే భావింపదగను. ఇస్ దట్? ఏలన యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి కలవాడు. కరెక్టే, చెడ్డ పనులు చేసినా కానీ నిశ్చయంగా అనన్య భక్తితో నిన్నే ప్రార్థించాడు కాబట్టి వాడు సత్పురుషుడు అయిపోయాడు అంటావు. అనగా అతడు సాధువే అని గ్రహింపు. 2000 కోట్లు కొట్టేసిన రాజా, స్కాము, 2G స్కామ్, వీళ్ళందరూ దురాచారులే. అనవసరంగా ప్రజల డబ్బు తినేస్తారు. కానీ వాళ్ళు అనన్య భక్తితో దేవుడి నీ దగ్గరికి వచ్చి
పూజిస్తే వాళ్ళు సత్పురుషుడే అంటావు. ఏం చేద్దాం? ఓకే. మిక్కిలి దురాచరుడనైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి కలవాడు, అనగా అతడు సాధువే అని గ్రహింపుము. 31. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడుగును. ఓ, వాడు తొందరగా ధర్మాత్ముడు అవుతాడా? ఫెంటాస్టిక్. శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడునూ నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. ఇది ఎట్లా లాజిక్ నాకు అర్థం కావాలి. దురాచరుడు ఎట్లాగా, ఒకవేళ నేను ప్రార్థిస్తే దురాచరుడు సత్పురుషుడు అయిపోతాడు అంటున్నావు, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడుగుతాను అంటా ఉన్నావు, శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు అంటా ఉన్నావు, నీ భక్తుడు ఇప్పుడు నష్టానికి గురికాడు అంటా ఉన్నావు. అయ్యయ్యో, ఎలాగా? ఓకే. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును, నా భక్తుడు ఎన్నడూనూ నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. 32. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాపయోనిజులను నన్నే శరణు పొంది పరమగతినే పొందుతురు. ఓకే, స్త్రీలైనా కానీ, వైశ్యులైనా కానీ, శూద్రులైనా కానీ, చండాలాది పాపయోనిజులైనా కానీ నన్నే శరణు పొంది పరమగతినే పొందుదు. ఓకే, ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా పురుషుల గురించే అని కూడా, ఓ పురుషుడా అని చెప్పి అందరినీ జెంట్సే కాకుండా స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, అట్లే చండాలాది పాపయోనిజులు నన్నే శరణు పొంది పరమగతిని పొందుతురు. ఫెంటాస్టిక్. 33. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమ పదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఓకే, ఆల్రెడీ మిగతా వాళ్ళ పైన వాళ్ళు లెస్ మెంబర్షిప్, లెస్ రేంజ్ వాళ్ళని చెప్పి, ఇప్పుడు హై రేంజ్ వాళ్ళు. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదని చెప్పవలసిన పని ఏ లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము. ఈ మానవ శరీరం అదే, అది బ్రహ్మదేవుడికి క్షణభంగురం, కానీ మాకు 100 భంగురం. సరే, ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించి ముక్తుడవగుము. ఓకే, సరే. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించి ముక్తుడవగుము. 34. నాయందే నీ మనస్సును నగ్నము చేయము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము, ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణమైనచో నీవు నన్నే పొందగలవు. ఓకే, ఓ అయిపోయిందా? ఫెంటాస్టిక్. నాయందే నీ మనస్సును లగ్నము చేయము. ఓకే, నీ అందే, దేవుడి అందే, శ్రీకృష్ణుని అందే మనస్సును లగ్నం చేయి. నా భక్తుడవు కమ్ము, నా భక్తుడు అయిపో, శ్రీకృష్ణుని భక్తుడు అయిపో, నన్నే పూజింపు, జయ శ్రీకృష్ణ, నన్నే పూజింపు, శ్రీకృష్ణునే పూజింపు, కృష్ణ 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 కృష్ణ, నాకు నమస్కరింపము, శ్రీకృష్ణ చేతులు జోడించి నమస్కారం. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణమైనచో నీవు నన్నే పొందగలవు. ఫెంటాస్టిక్. ఓం తత్సిదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయः సమాప్తం.